వనదేవతల జాతర జనజాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కోట్లాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అయితే సీతక్క కూడా కాసేపటి క్రితమే కొలువుదీరినటువంటి తల్లులను తన తల్లితో దర్శించుకున్నారు. మనతో పాటు మంత్రి సీతక్క ఉన్నారు. సో అక్క, ఎట్లా ఉన్నది జాతరకు సంబంధించి భక్తులు ఏమంటున్నారు? మొదటిసారిగా మీ తల్లితో ఇక్కడ కొలువుదీరిన తల్లులను సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నట్టు తెలుస్తుంది. సో ఎట్లా ఉన్నది? చాలా సంతోషం. వాస్తవానికి చిన్నప్పుడు భుజాల మీద ఎక్కొచ్చినాం. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి గద్దెల మీదకి ఎక్కింది ఎప్పుడు లేవు, అంటే గద్దెలను దర్శించుకున్నది లేదు. ఈసారి మా అమ్మని తీసుకొని మా నాన్న ఇంకా రాలేకపోయిండు, ఆయన ఇంటికాడనే ఉండిపోయిండు. ఆమెను కలిపి అంటే ఈ గుడి వెడల్పవడము, ఇంతకుముందేమో మనకి ఇక్కడ క్యూ లైన్స్ ఎక్కువ ఉండి ఈ ప్లేస్లో జనాలు ఎక్కువ ఉండడంతో కలిసిపోతే జనాలు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు అని నేను ఎప్పుడు కుటుంబంతో కలిసి మా అమ్మతో కలిసి గద్దెల మీదకి తీసుకెళ్ళలేదు. ఈసారి గుడి పెద్దగా అవ్వడము, ఇక్కడ కొద్దిగా రద్దీ లేకపోవడం, ప్రోటోకాల్ వాళ్ళు కూడా అందరికీ ఈజీగా దర్శనం అవుతుంది. ఈసారి ఫస్ట్ సారి మా అమ్మతో కలిసి ప్రోటోకాల్ దర్శనాన్ని వాడుకున్నా. అంటే భక్తుల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? అంటే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇప్పుడు ఏర్పాట్లు కూడా చేశారని చెప్తున్నారు. సో ప్రజెంట్ పబ్లిక్ ఇంకా రోజు రోజుకి పెరుగుతున్నారు. ఈరోజు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఎక్కువ మంది వస్తుంటారు, ఎక్కువ వెహికల్స్ వస్తుంటాయి కాబట్టి మరి అవుట్ ఇన్ రెండు ఫ్లో బాగుంటుంది. ఫ్రైడే అందరు మొక్కులు చెల్లించుకునే రోజు కాబట్టి వచ్చే భక్తులందరూ కూడా ఓపికగా రండి, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. అదేవిధంగా ట్రాఫిక్ జామ్ చేయడానికి జామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈరోజు వరకు ఎక్కడ ట్రాఫిక్ జామ్ కానీ ఎలాంటి అవాంతరాలు జరగలేదు. చిన్న చిన్న రాత్రి కరెంట్ ఇంటరప్షన్, ట్రాన్స్ఫార్మరు, తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప పెద్దగా ఎక్కడ ప్రాబ్లం కాలేదు కాబట్టి అంత మంచిగా అవుతుంది. రైట్, తన తల్లితో దర్శించుకున్నారు మంత్రి సీతక్క. ఇక అమ్మ కూడా ఉంది, సమ్మక్క, మనతో మాట్లాడదాం. సో అమ్మ, ఎప్పుడైనా వెనకటి కాలంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? మీకు వెనకటి కాలంలో చిన్న కాలినడక, చిన్న తొవ్వ, మూలెలు నెత్తిన పెట్టుకొని పిల్లలు సంకట వేసుకొని బియ్యం నడుము కట్టుకొని నడిచి వచ్చేవాళ్ళం. ఇప్పుడు బిడ్డ సీతక్క మంత్రిగా ఉండి ఇవన్నీ చేసింది, ఎట్లున్నది? మంచిగా ప్రజలు అందరూ బాగా చేసిండ్రు, సీతక్క బాగా చేయించిందని అనుకునేటట్టు చేసింది. మంచిగా ఎందుకంటే అంటే మీకు ఊహ తెలిసినప్పుడు దాదాపు ఎన్ని సంవత్సరాలు అయితే జాతర సురువై? ఇప్పుడు నాకైతే చిన్నప్పటి నుంచి మా అమ్మోళ్ళు కూడా మా అమ్మలు ఎత్తుకొని వచ్చేది జాతర. అంత అడవి, పెద్ద పుల్లు బాగా తిరిగేది. ఈవెన్ పట్టుకొని వచ్చినప్పుడు కూడా పెద్ద పుల్లు కూడా తిరిగేది. ఎత్తుకొని వచ్చేది. ఈవెన్ వీళ్ళ అన్నని ఇద్దరిని ఎత్తుకొని వచ్చేది. మేము ఇద్దరం. ఇప్పుడు ఎట్లా అనిపించింది గద్దెల మీద అడుగెట్టగా? అనిపించింది మంచిగానే. అందరూ ఎవరికి ఏం అవాను కాకుండా మంచిగా వస్తాను, మంచిగా పోతాను దర్శనం చేసుకొని. సో మొత్తాన్ని చూడొచ్చు, అక్కడ కొలువు తీరినటువంటి సమ్మక్క సారలమ్మ తల్లులను మంత్రి గారు సీతక్క తన తల్లితో దర్శించుకున్నారు. సో భక్తులకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా మంత్రి సీతక్క చెప్తున్నటువంటి పరిస్థితి.